సికింద్రాబాద్ బోయిగూడలోని రైలు కళారంగులో నిర్వహించే రోజ్గార్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు 19వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ మరి ముఖ్యంగా ఇవాళ అపాయింట్మెంట్ లెటర్ అందుకున్న యువకులకు హృదయపూర్వక అభినందనలు. ఇవాళ దేశ వ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఇవాళ జరుగుతున్న రోజ్గార్ మేళలో 51,000 మంది యువకులు వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో అపాయింట్మెంట్ లెటర్స్ అందుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. ఇవాళ ఈ వేదిక ద్వారా 220 మంది కొత్త జీవితాలు ప్రారంభించబోతున్నారు. 22 అక్టోబర్ 2022 నాడు దీపావళి సందర్భంగా ప్రారంభమైన ఈ రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గార్ మేళలో దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది పైగా యువతకు వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ PSUలో ఉపాధి కల్పించాం. ఇవాళ్టితో కలుపుకుంటే 12.5 లక్షల మంది కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలు పొందారు. రోజ్గార్ మేళా ఒక్క కార్యక్రమం మాత్రమే కాదు, యువతకు సాధికారత కల్పించే దిశగా మోదీ ఆలోచనలో నుంచి పురుడు పోసుకున్న ఒక నేషనల్ మిషన్. ఇవాళ కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకి వచ్చే 25 ఏళ్ల పాటు దేశ ప్రగతిలో ప్రధానమైన భాగస్వాములయ్యే అవకాశం దొరికింది. ప్రభుత్వ రంగ స్థలాలు ఉద్యోగ కల్పన మాత్రమే ఇది కాకుండా ప్రైవేట్ రంగాల్లో కోట్ల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుంది. స్టార్టప్స్, యూనికార్న్ వంటి వాటిని ప్రోత్సహించడం కారణంగా భారతీయ యువత ఉద్యోగాల కోసం వేచి చూస్తే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారు. మరి ముఖ్యంగా మోదీ సర్కార్ మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. హైవేస్, ఎయిర్పోర్ట్స్, ఇన్నోవేస్, రైల్వేస్, పోర్ట్స్, హౌసింగ్, మెట్రో ప్రాజెక్ట్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ వంటి వివిధ రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పన జరుగుతుంది.